క్రీస్తునందు ప్రియమైన సార్వభౌముడు మినిస్ట్రీస్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక మనిషి గురించి కాదు, ఒక మార్పు గురించి. సినిమాల్లో హీరోలు చాలామంది ఉంటారు, కానీ నిజ జీవితంలో హీరోగా నిలిచేవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన ప్రయాణం చేసిన వ్యక్తి ఈరోజు ప్రజల ఆశల ప్రతిరూపంగా నిలిచాడు. అతనే జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. సినిమా తెరపై అన్యాయానికి ఎదురు నిలిచిన ప్రతి సన్నివేశం కేవలం వినోదం కాదు, అది ఒక సందేశం. పేదవాడి కోసం పోరాడిన ప్రతి డైలాగ్ కేవలం స్క్రిప్ట్ కాదు, అది ఒక ఆలోచన. ఆ ఆలోచన ఈరోజు ఒక ఉద్యమంగా మారింది. విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలామంది అనుకున్నారు ఇది కూడా ఒక ప్రయోగమే అని. కానీ అతను నిరూపించాడు, ఇది ప్రయోగం కాదు, ఇది బాధ్యత అని. నేను అధికారానికి రాలేదు, సేవ చేయడానికి వచ్చాను అని చెప్పినప్పుడు అది ఒక మాట కాదు, అది ఒక సంకల్పం. ప్రతి గొప్ప ప్రయాణం వెనుక చాలా కష్టాలు ఉంటాయి, విమర్శలు కూడా వస్తాయి, అవరోధాలు కూడా వస్తాయి. కానీ ఒకటి మాత్రం మారలేదు, ప్రజల మీద అతని నమ్మకం. యువత అతనితో నిలిచింది, పేదలు అతనిలో ఆశ చూచారు. ఎన్నికల రోజు వచ్చింది, ప్రతి ఓటు ఒక ఆశగా మారింది. ఫలితాలు వచ్చినప్పుడు తమిళనాడు చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. విజయ్ సీఎం అయ్యాడు. అది కేవలం గెలుపు కాదు, అది ప్రజల గళం గెలిచింది. సీఎం అయిన తరువాత విజయ్ తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల జీవితాలను మార్చే దిశగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, యువతకు ఉద్యోగ అవకాశాలు, రైతులకు మద్దతు, అవినీతిపై కఠిన చర్యలు. ఇవి వాగ్దానాలు కాదు, ఇవి అమలు. ఒక చిన్న పిల్లవాడు చదువు కోసం ఎదురు చూస్తున్నప్పుడు, ఒక రైతు వర్షం కోసం ఆకాశం వైపు చూస్తున్నప్పుడు ఆ బాధను అర్థం చేసుకునే నాయకుడు విజయ్. సీఎం కుర్చీలో కూర్చున్న అతని మనసు మాత్రం ప్రజల మధ్యే ఉంది. గుర్తుపెట్టుకోండి, అధికారాన్ని కోసం వచ్చినవాడు నాయకుడు కాదు, బాధ్యత కోసం నిలిచేవాడే నిజమైన నాయకుడు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం చాలా కష్టం, కానీ దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మార్పు తీసుకుని వచ్చేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. సినిమా హీరోగా మొదలైన ఈ ప్రయాణం ప్రజల హీరోగా మారింది. విజయ్ చూపిస్తున్న మార్గం ఇంకా ఎన్నో తరాలకు ప్రేరణగా నిలుస్తుంది. ఇది ఒక ముగింపు కాదు, ఇది ఒక ప్రారంభం. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, మనకు కావలసింది నాయకుడు కాదు, మన కోసం నిలబడే మనిషి. మనకు కావలసింది మాటలు కాదు, మన జీవితాలను మార్చే చర్యలు. అలాంటి నాయకుడు, అలాంటి ప్రయాణం విజయ్. ప్రజల కోసం పోరాడే నాయకుడే నిజమైన సీఎం. క్రీస్తునందు ప్రియమైన నా సహోదరులారా, ఒక క్రిస్టియన్గా ఉండి సీఎం గురించి, విజయ్ గురించి మాట్లాడుతున్నాడని ఎవరు తప్పుగా అనుకోవద్దు. నేను మాట్లాడేది ఒక ఒంటరి పోరాటం గురించి. ఏ పొత్తు లేదు, ఎవరితో కలవలేదు, ఒంటరిగా పార్టీ పెట్టి తమిళనాడులో చరిత్ర సృష్టించాడు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. 2024లో పార్టీ పెట్టి కేవలం 2 సంవత్సరాల్లో పోటీ చేసి 2026లో సీఎం కుర్చీలో ఉండడం అంటే చాలా కష్టమని చెప్పాలి. ఇది అందరికీ జరగదు, కొంతమందికి మాత్రమే జరుగుతుంది. విజయ్ కూడా ఒక క్రిస్టియనే, అందుకని ఒక క్రిస్టియన్గా నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి త్వరలో ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నారు విజయ్. విజయ్ అనే నేను అనే మాట తమిళనాడు ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలుగజేస్తుంది.
కాబట్టి ఏది ఏమైనా విజయ్ తమిళనాడు సీఎం అవడం తమిళనాడు ప్రజలకు చాలా అదృష్టం. కాబట్టి తమిళనాడుకి సీఎం అయిన విజయ్కి సార్వభౌముడు మినిస్ట్రీస్ తరపున శుభాకాంక్షలు తెలియజేయడం అనేది. కనుక ఏది ఏమైనా విజయ్ చెప్పిన ప్రతి ఒక్క హామీలను నెరవేర్చి తమిళనాడు రాజకీయాల్లో కొత్త మార్పు తీసుకురావాలని మనమంతా ప్రార్థన చేద్దాం. కాబట్టి జనం మెచ్చిన జననాయకుడు విజయ్ సీఎం అవడం తమిళనాడు ప్రజలకు కావచ్చు, అలాగే మనకు కావచ్చు చాలా సంతోషం. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి పవర్ఫుల్ స్పీచెస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఆగండి, మరొకసారి చెప్తున్నాను, ఒక క్రిస్టియన్గా మాత్రమే నేను ఒక క్రిస్టియన్ గురించి మాట్లాడాను, జనం మెచ్చిన జననాయకుడి గురించి మాట్లాడానే కానీ ఎవరి గురించి నేను తప్పుగా కించపరచడానికి మాట్లాడలేదు. ఏది ఏమైనా ఎవరు సీఎం అయినా అందరికీ రారాజు, అందరికీ అధిపతి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే దేవుడు. కనుక మన దేవుని కన్నా గొప్పవాళ్ళు ఎవరు కాదు. కానీ ఒక సీఎం కుర్చీల్లో కూర్చున్న విజయ్ గురించి మాత్రమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్.